హాయ్ హలో అందరూ నమస్తే. చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకు ఒక ముద్ర వేసేస్తూ ఉన్నారు, వీడు పలానా పార్టీకి చెందినటువంటి వాడు అని చెప్పి. సో మనం ఏదైనా ఒక ఎవిడెన్స్ చూపించి ఇదిగోండి ఇది కూటమి సర్కారు యొక్క వైఫల్యం అని చూపించామనుకోండి, ప్రజలు ఇది నమ్మాలా వద్దా అనేటువంటి అయోమయ పరిస్థితికి వెళ్ళే రకంగా వాళ్ళని తయారు చేస్తూ ఉన్నారనమాట వీళ్ళు. అంటే ఒక ముద్ర వేసిన తర్వాత వీళ్ళు పలానా పార్టీకి సంబంధించి చెందినవాడు కాబట్టి వీళ్ళ మాట నమ్మాల్సిన అవసరం లేదనుకునేటువంటి ఆలోచన వాళ్ళలో కలిగేటట్టుగా చేస్తూ ఉన్నారు. సో ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కోసం పనిచేసినటువంటి వ్యక్తి, మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలవాలని చెప్పి వైసీపీ పార్టీని నాశనం చేయాలనుకున్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కసిగా కోరుకున్నటువంటి వ్యక్తి, మరి 2024లో ఓడిపోయిన తర్వాత సంబరాలు చేసుకున్నటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంబంధించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఆయనకి ఏం ముద్ర ఇస్తారు ఏందనేది చూడాలి. అయితే ఈయన మాట్లాడిన మాటల ద్వారా రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలు కూడా మీకు వినిపిస్తా. ఏదైతే నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి లక్ష్మీనాయుడు హరిప్రసాద్ చౌదరి ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఇది కమ్మ వర్సెస్ కాపు సామాజిక వర్గాల గొడవకి దారితీసింది. సామాజిక వర్గం అంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కేసును తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని చెప్పి అప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి సంబంధించి ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి జెండాలు మోసి కేసులు పెట్టించుకొని కొట్టించుకొని చంపించుకొని మా ఇంట్లో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయించుకొని ఇదేనా మాకని చెప్పి కాపు నేతలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించే క్రమంలో కూటమి ఏంటి, అప్పుడు హడావిడిగా మళ్ళీ సీఎం గారు కానీ డీసీఎం గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ మంత్రులు కానీ లక్ష్మీనాయుడు కుటుంబం దగ్గరికి వెళ్ళి కొంత ఆర్థిక సాయం అందించడం, అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక సహాయము పొలం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఇక్కడ లక్ష్మీనాయుడు కుటుంబం కోరుకున్నది ఏంటి, ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకొక వ్యక్తి ఇలాంటి తప్పు చేయకూడదు, అలాంటి శిక్ష విధించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య గొడవగా దారితీస్తుంది, మాకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ప్రకటించారనమాట. సో ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావు ఎవడి సొమ్ము ఎవడికి ఇస్తున్నారు, మీ సొంత ఎస్టేట్ నుంచి ఏమైనా మీరు ఇస్తున్నారా, ఇక్కడ పోలీసులు చేయాల్సినటువంటి పని సక్రమంగా చేయకపోవడం వల్ల జరిగినటువంటి ఘటనలు, ప్రభుత్వ పెద్దలు సరిగా పాలన చేయకపోవడం వల్ల జరిగినటువంటి ఘటనలు ఇవి. ఇప్పుడు మీరు ఏదైతే లక్ష్మీనాయుడు కుటుంబానికి కొన్ని ఎకరాల పొలము 23 లక్షల డబ్బులు ప్రభుత్వ సొమ్ము మీరు ఇస్తూ ఉన్నారు కదా, అంటే ఏమైనా పాలసీ పెట్టుకున్నారా, ఈ కులం కొట్టుకుంటేనే ఈ కులం చచ్చిపోతాను ఇస్తామని చెప్పి, ఒకే కులం వాళ్ళు కొట్టుకుంటే ఇవ్వమని చెప్పి ఏమైనా జీవోలు కానీ పాలసీలు కానీ ఏమైనా పెట్టుకున్నారా, విధానాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఈ లెక్కన సంవత్సరానికి సగటున 900 మంది వివిధ కారణాల చేత హత్య చేయబడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే రకమైనటువంటి పాలసీ ఉంటుందా? ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని మీరే చెప్తా ఉన్నారు, ప్లస్ ఇలాంటి కార్యక్రమాలు ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈయన ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో చాలామంది కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు అడిగిన దాంట్లో తప్పేముంది, గట్టిగా ప్రశ్నించాడు కదా, చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది ఏంటంటే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు మాటల ద్వారా మరొకసారి చిచ్చు పెట్టాడు కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య అనేటువంటిది. ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు, కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈయన మాట్లాడారని చెప్పి కాపు సామాజిక వర్గానికి ఆర్థిక సాయం అందిస్తూ ఉంటే ఈయన ఏ రకంగా మాట్లాడతారు? అదే టీడీపీ పార్టీకి చెందినటువంటి చంద్రయ్య కుటుంబానికి వాళ్ళ కుమారుడికి ఉద్యోగం ఇచ్చినప్పుడు, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానని ప్రకటించినప్పుడు, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సాయం చేస్తుంటే డబ్బులు ఇస్తూ ఉంటే ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాలు కాపు సామాజిక వర్గం నుంచి వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి వీళ్ళు అద్భుతంగా వీళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈ రకంగా ప్రజల సొమ్మును ఇష్టానుసారం పంచుతూ ఉన్నారు, వాళ్ళ సొంత సొమ్ము అయినట్టు. ఇది ఎవడబ్బ సొమ్ము, ప్రజల సొమ్ము, ఇది మీరు ఎట్లా పంచుతారు, దీనిపైన నేను పోరాటం చేస్తానని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు కుండబద్దలు కొట్టేశాడు. సో ఒక్కసారి ఏబి వెంకటేశ్వర గారు ఏం మాట్లాడారని చూడండి. ఎందుకంటే కొంతమంది ఆయన ఎక్కడ మాట్లాడారు అని ఫేక్ న్యూస్ అని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు కదా, ఒక్కసారి కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున సంవత్సరానికి 900 హత్య కేసులు నమోదవుతున్నాయి. మానవీయ కోణం కేవలం కొన్ని కేసులకే ఉంటుందా, అన్ని కేసులకు ఉంటుందా? హత్య కేసులు అన్నింటిలోనూ ఇలాంటి పరిహారం ప్రకటించేటటువంటి పాలసీ నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? దానికి సంబంధించి ఏమైనా జీవో ఇచ్చారా? దీనికి ఏదైనా చట్టబద్ధత ఉందా? మీరు చేసిన పనికి హేతుబద్ధత ఉందా, రాజ్యాంగ పద్ధతి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇదే పని మీరు 900 హత్య కేసుల్లోనూ మీరు ఇటువంటి నిర్ణయాన్ని అమలు చేస్తారా? చెప్పండి ప్రజలకి.
ఇది ప్రజల సొమ్ము కదా, 10 ఎకరాల పొలం, 23 లక్షల డబ్బు, ఆ పిల్లల చదువుల బాధ్యత, ఇవన్నీ ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేటప్పుడు మీకు జవాబుదారీతనం, చట్టబద్ధత ఉండాలి కదా. మీరు 5 ఏళ్ల కోసం వచ్చినటువంటి తాత్కాలిక ట్రస్టీదారులే కదా. మీరేమి రాష్ట్రానికి, రాష్ట్ర వనరులకి యజమానులు కాదు కదా. అయినప్పుడు మీరు ఎలా ధారాదత్తం చేస్తారు ఒక పాలసీ డెసిషన్ లేకుండా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అది కాకుండా ఇటువంటి చర్యల వల్ల మీరు ఏమి సందేశం పంపిస్తున్నారు? ఎవడో పనికిమాలినాడు వెళ్ళి ఒక హత్యని కులగొడవగా సృష్టిస్తే మేము లొంగిపోయి భయపడిపోయి పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటామని చెప్పి మీరు సందేశం పంపిస్తున్నారా? అంటే రేపొద్దు నుంచి ప్రతి హత్య, ప్రతి గొడవ, ప్రతి కేసు కులవ రంగు పులుముకోకుండా ఆపగలరా? వాళ్ళని తప్పు పట్టగలమా? సో ఇది ఈ రకంగా కొంతమంది ఏమో ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని కొంతమంది, మరి కొంతమంది ఏమో మరి ఏబి వెంకటేశ్వర గారి మాటలు నచ్చని వాళ్ళు ఇంకో రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి ఈ అంశం పైన పోరాటం చేస్తానని చెప్పి ఏబి వెంకటేశ్వర గారు చెప్పినటువంటి క్రమంలో ఏం చేస్తానన్నది కొంత రానున్న రోజుల్లో తేలుతుంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.